వీక్షకులు స్వాగతం, నమస్కారం. మునిగిపోయిన పార్టీ అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు చేస్తాం. నమస్తే ప్రసాద్. నమస్తే అండి. ఇందాక చెప్పినట్టు మునిగిపోయిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 4 గంటలకు పైగా సుమారుగా మాట్లాడుతూనే ఉన్నాడు, సాగదీస్తానే ఉన్నాడు. ఆ ప్రెస్ మీట్ ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ప్రెస్ మీట్ కి ఆయన చేసే ప్రెస్ మీట్ల వల్లనే ఆయన మార్కులు అన్ని పోతున్నాయండి. ప్రతి ప్రెస్ మీట్ లోనూ మైనస్ ఓట్లు వస్తున్నాయి. ఆయన ఏదో 39%, 40% ఓటింగ్ శాతం ఉందని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. ఒక్కొక్క ప్రెస్ మీట్ కి 1% ఓటింగ్ పోతుంది అనమాట. ఆ సబ్జెక్ట్ ఉండదు, ఏమి ఉండదు, అన్ని తప్పులు తడక. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎమ్మెల్యే, అసెంబ్లీకి రావచ్చు. మొన్న 16 రోజులు అసెంబ్లీ సెషన్ జరిగింది. వచ్చి తూతూ మంతరంగా 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోతాడు. ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు, 11 మంది సభ్యులకి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఎంతో బాధ్యతాయుతమైన పాత్ర ఉంది ఆయనకి. అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లో వేసిన క్వశ్చన్లకి ఎవరు చెబుతారు సమాధానం? ఆయన ప్రెస్ మీట్లు ఎవరు చూస్తారు? యూట్యూబర్స్ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాడు, ఆ తప్పులు మేము ఎన్ని రకాలుగా వీడియోలు చేయొచ్చు, అది చూసుకుంటారు. యూట్యూబర్స్కి మంచి మసాలా దొరుకుద్ది అనమాట ఆయన ప్రెస్ మీట్ నుంచి. ప్రతి సెంటెన్స్ని ఒక వీడియో చేసేస్తున్నారు జనం. ఎందుకంటే అది దాంట్లో సత్తా లేదు, దాంట్లో క్రెడిబిలిటీ లేదు, నిజాయితీ లేదు. నిజాయితీ లేకుండా మాట్లాడితే అట్లాగే ఉంటుంది. అదే సంగతి నిజంగా నిజాయితీ కనుక ఆయన ప్రెస్ మీట్లో ఉంటే, అదే నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా. అసలు ఏం చేశాడని ప్రెస్ మీట్? అసెంబ్లీకి వచ్చి మాట్లాడగలరా? నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, చేయూత ఇచ్చాను, ఏదో వాహన మిత్ర ఇచ్చాను, వీటి గురించి చెప్తున్నాడు. అసలు ఆయన ఫస్ట్ పాయింట్, అసలు సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది పెన్షన్. అది అత్యంత అవసరమైంది. దాని గురించి వచ్చి మాట్లాడమనండి. అసలు అసెంబ్లీకి వచ్చి ఒక సెంటెన్స్ మాట్లాడగలరా? అసలు ఆయన చేసిన 5 సంవత్సరాల్లో నేను ఇంత గొప్ప చేశాను, మీరేం చేయట్లేదని ఒక్క మాట మాట్లాడమనండి. ధ్వజమెత్తుతారు జనం. ఆయన చెప్పేది అదే, అన్ని నేనే చేశాను, కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఏం చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు. అదే చెప్పబోతున్నాం మనం. ఇప్పుడు పెన్షన్ గురించే తీసుకుందామండి. పెన్షన్ 3,000 రూపాయలు చేశాడు 2000 నుంచి 2019లో. 3,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 4 సార్లు పెంచినట్టున్నాడు. 250 చేశాడు. అంటే 5 సంవత్సరాల పాటు నువ్వు 2,000 నుంచి 3,000 చేసావు. దాని గురించి నువ్వు అడగగలవు అసెంబ్లీలో? 4,000 రూపాయలు ఎమ్మటే గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇచ్చి ఏరియర్స్ 3,000 కూడా 7,000 వచ్చిన మొదటి రోజే ఇచ్చారు. అసలు నీకు దానికి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది పెన్షన్ విషయంలో. ఆ విషయం మాట్లాడవే నువ్వు? పెన్షన్ విషయం సరే, సంక్షేమ పథకాల్లో నేను గొప్ప అమ్మ ఒడి, ఆ దీవెన, ఈ దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ చెబుతున్నావు కదా, దాని గురించి కూడా మాట్లాడతాం. నువ్వు అమ్మ ఒడి అని పెట్టావు, అందరికీ ఇస్తానన్నావు పిల్లలకి. నువ్వు ఇచ్చిందేంటి? ఒక్కడికి ఇచ్చావు ఇంట్లో. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తల్లికి 100 అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. దీని గురించి అడగగలవా నువ్వు? అడగగలవా? ఇప్పుడు పెన్షన్ అడగలేవు, తల్లికి 100 అడగలేవు, అట్లాగే అన్నదాత సుఖీభవ అడగలేవు. నువ్వు ఇచ్చింది మొత్తం కలిపిన సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి సెంట్రల్ గవర్నమెంట్ 6,000, నువ్వు 7,500, మొత్తం 13,500 ఇచ్చావు. నువ్వు 13,000 ఇచ్చావు. మరి తెలుగుదేశం గవర్నమెంట్ 20,000 ఇస్తుంది ఇప్పుడు, కూటమి గవర్నమెంట్. అంటే దగ్గర 6,000-7,000 తేడా ఉంది నీకు. దాని మీకు ఆ 13,000 కూడా 2 సంవత్సరాలు కరోనా అని చెప్పి ఎగ్గొట్టాడు. అవును, 1 సంవత్సరం అరకొర ఇచ్చి ఎగ్గొట్టాడు. ఇచ్చింది ఒకసారే. ఇప్పుడు అసలు ల్యాప్సెస్ ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు పెన్షన్ గురించి మాట్లాడలేవు, తల్లికి 100 గురించి మాట్లాడలేవు, అన్నదాత సుఖీభవ గురించి మాట్లాడలేవు. బంగారం లాగా సామాన్య ప్రజలు తినే అన్నా క్యాంటీన్ పగలగొట్టావు కదా. గుంటూరులో అన్నా క్యాంటీన్ పగలగొట్టి బిల్డింగ్ నాశనం చేసి ధ్వంసం చేసావు. ఎంతమంది ప్రజలు వాళ్ళ అన్నా క్యాంటీన్స్ లో ఫోన్ చేస్తున్నారు. అది అన్నా క్యాంటీన్ గురించి నువ్వు మాట ఎత్తగలవా? నీ అహంకారం కొద్ది అన్నా క్యాంటీన్ ఆపావు. అన్నా క్యాంటీన్లు ఎంతమంది ఊరుకుంటున్నారు. అసలు అన్నదానం ఎంత మంచిది, 5 రూపాయలకి ఎంత మంచిది. అక్షయ పాత్రాలు ఎంత ప్రెషియస్ డెలీషియస్ ఫుడ్, అది టిఫిన్ కానీ ఫుడ్ కానీ అలాంటిది ఇస్తున్నారు. ఆ భాగ్యం పోగొట్టుకున్నావు నువ్వు. దాని గురించి మాట్లాడతావా? నువ్వు అన్న క్యాంటీన్స్ గురించి మాట్లాడతావా? అన్నదాత సుఖీభావ గురించి మాట్లాడతావా? తల్లికి 100 గురించి మాట్లాడతావా? పెన్షన్ గురించి మాట్లాడతావా? పోలవరం గురించి మాట్లాడతాడా? అసలు వస్తున్నా దానికి కూడా. ముందు సంక్షేమం అయిన తర్వాత దానికి తర్వాత నువ్వు డిఎస్సి, అసలు డిఎస్సి వేసావు 5 సంవత్సరాల్లో. మెగా డిఎస్సి వేసి 16,000 మందికి జాబులు ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్. నువ్వు ఒక ఉద్యోగం ఇవ్వబోతువి. నువ్వు అసలు ఆ ప్రెస్ మీట్లోకి ఏ మొహం పెట్టుకొచ్చి ప్రెస్ మీట్ చదువుతున్నావు? అసలు సిగ్గు శరం లేకుండా ప్రెస్ మీట్లు ఏంటి? ఒక బాధ్యత చెప్పారు ప్రజలు, నీకు ఎమ్మెల్యే ఇచ్చారు, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ఒక పార్టీ ప్రెసిడెంట్వి, మాజీ ప్రతిపక్ష నాయకుడివి. ఇంత బాధ్యత గల పదవులు నీ చేతిలో అట్టు పెట్టుకుని అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడగలిగే సత్తా ఉందా నీకు? ఏ విషయంలో నువ్వు కరెక్ట్గా
చేసా? ఏమైనా చేసావా? ఇప్పుడు మనం చేసుకున్న ఏ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాన్ని నువ్వు సరిగ్గా చేయపోతివి, డిఎస్సితో సహా ఇంక్లూడింగ్ డిఎస్సి. ఎవరికి ఇచ్చావు నువ్వు? పవర్ అన్నావు, పవర్ గురించి అసలు ఎంత సర్వనాశనం చేసి వదిలిపెట్టావు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఈ గవర్నమెంట్ లో గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. నువ్వు చేసిన పాపాలు, ఫీజు రింబర్స్మెంట్ కట్టపోతే ఆ పాపం అంతా కూటమి ప్రభుత్వం కడుతుంది. నువ్వు దేని గురించి నువ్వు ఎక్కువ మెన్షన్ చేయగలవు? అసలు అది తీసేసేయండి. సరే, ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధాని ఉంది. ఆ రాజధాని నుంచే నువ్వు పరిపాలించి ఆ రాజధాని కాదు 3 రాజధానులని ఒక మూర్ఖపు వింత ఆలోచన, ప్రపంచంలో ఏ మనిషి, ఏ సాధారణ వ్యక్తి ఆలోచన చేసి 5 సంవత్సరాల కాలాన్ని సర్వనాశనం చేసావు. నువ్వు అమరావతి గురించి మాట్లాడగలవా? నువ్వు మాట్లాడలేవు. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టర్ని మార్చొద్దని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాంట్రాక్టర్ని మార్చొద్దని చెప్తే కాంట్రాక్టర్ని మార్చావు. నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చక్కగా చేసి గిన్నీస్ రికార్డ్స్ తీసుకొచ్చారు. 72% పూర్తి చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో. నువ్వు వచ్చి సర్వనాశనం చేసేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు 450 కోట్లు వృధా చేసేసావు. పోలవరం గురించి మాట్లాడగలవా నువ్వు? అదే అమరావతి గురించి మాట్లాడగలవా? సరే, అట తీసుకెళ్ళావు. 3 రాజధానులు అన్నావు. తీసుకెళ్లి ఋషికొండ అంతా నాశనం చేసి 500 కోట్లు మహారాజులు కట్టినట్టు ప్యాలెస్ కట్టావు. ఇది డెమోక్రసీలో ప్రజల గవర్నమెంట్, ప్రజలకి ఎన్నుకున్న నాయకులు ఉండాల్సింది రాజులు ఉండే నాయకుల్లాగా చేసావు. 20 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ బిల్డింగ్లు ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లా. 500 కోట్ల రూపాయలు నష్టం. దాంట్లో దేనికి ఉపయోగించుకోవాలో తెలియక మేధావులకే అర్థం కావట్లేదు. దానికి అంత నాశనం చేసి వదిలిపెట్టావు. సరే, నువ్వు అమరావతి పోయింది, పోలవరం పోయింది, ఉన్న పరిశ్రమలు అమర్ రాజా చాలా టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ. అమర్ రాజా వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటాం 10,000 కోట్లు పెట్టంటే వాళ్ళని ఎలగొట్టేశావు. ఎన్ని కంపెనీలు ఎలగొట్టావు నువ్వు? ఒక్క కంపెనీ అయినా తీసుకురాగలిగావా? ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చావా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చావా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చావు. అది పాపం వాళ్ళకి ఏ జీవో ఇవ్వకుండా తర్వాత గవర్నమెంట్ కంటిన్యూ చేయకుండా పోగొట్టుకున్నారు. అసలు దేంటో నువ్వు వాళ్ళని కూడా మోసం చేశాడు. అసలు రోడ్డు వేసావా అని అడుగుతావా? రోడ్డు అసలు నువ్వు 5 సంవత్సరాల్లో ఆ రోడ్లు ఎక్కడన్నా వేసారా? ఇప్పుడు కనీసం రోడ్లు వేయటం ప్రారంభించారు. కొన్ని రోడ్లు ఇంకా అవ్వలేదు, కొన్ని రోడ్లు అవుతున్నాయి. గ్రాడ్యువల్ గా సిన్సియర్ గా చేసుకుంటూ వస్తున్నారు. రోడ్ల గురించి అడగగలవా? పరిశ్రమల గురించి అడగగలవా? దేని గురించి నువ్వు అడగగలవు? నువ్వు చేసిన స్కాములు బయటపడతాయి. అసెంబ్లీకి వస్తేనే నువ్వు నెయ్యి గురించి అడగగలవా? అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేసిన విధానాన్ని అడగగలవా? పరకామణి చోరీ గురించి అడగగలవా? అది కూడా ప్రెస్ మీట్లో చిన్న దొంగతనమేగా అంటావు. అసలు ఏంటి, దేని గురించి నువ్వు మాట్లాడగలవు ప్రెస్ మీట్లో? ఇంత సర్వనాశనం చేసి ఒక్కొక్క ప్రెస్ మీట్ 3 గంటలు 4 గంటలు కూర్చుని ఏం తప్పు జరిగింది? అసలు కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన అద్భుతంగా జరుగుతుంది. మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నారు. ఒకే సంక్షేమం పూర్తిగా ఇస్తున్నారు. మీరు క్వశ్చన్ చేయగలిగితే ఇవ్వగలిగేది ఏంటంటే ఆడబిడ్డనిదని 1,500 రూపాయలు నెలకి ఇవ్వటం అనేది అది ఇవ్వాల. అది నిరుద్యోగ భృతి ఇవ్వాల. ఈ 2 పాయింట్స్ నువ్వు పట్టుకుని అడుగు, నిలదీ అసెంబ్లీకి రా. కూటమి ప్రభుత్వంలో వీక్నెస్ అదే. ఆ వీక్నెస్ ను కూడా సమర్థించుకోవడానికి ఏం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? ఆయన విజన్ కి మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా చేస్తున్నారంటే P4 తీసుకొచ్చి ప్రతి ఊళ్ళోనూ ఒక రిచ్ పర్సన్ ని ఈ ఆడబిడ్డలందరికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పరచుకుంటూ వస్తున్నాడు. నిరుద్యోగ భృతి కోసం టాలెంటెడ్ పీపుల్ ఎవరు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూడట్ల. వాళ్ళ క్యాపబిలిటీకి సంబంధించిన ఉద్యోగాల కోసం చూస్తున్నారు. వాళ్ళు ఏంటి, పెద్ద ఇండస్ట్రీస్ వస్తే మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ గవర్నమెంట్ 20 లక్షల కోట్లు 23 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకుంది. వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో కోచింగ్ ఇస్తున్నారు కదా వాళ్ళు. అవును, నువ్వు సర్వనాశనం చేసావు. ఫ్రీ ఇసుక పెట్టారు కూటమి గవర్నమెంట్ వచ్చి, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇసుక గురించి నువ్వేమైనా మాట్లాడగలవా? అలాగే మద్యం గురించి మాట్లాడగలవా? మద్యం బ్రాండ్స్ అన్ని నాశనం చేసి వాళ్ళ పెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతుంది. లిక్కర్ స్కామ్ తర్వాత మద్యం కుంభకోణం జరుగుతుంది. ఏది చూసినా కుంభకోణాలు పుట్ట గత 5 సంవత్సరాలు. వాటన్నిటిని సరి చేసుకోవడానికి సరిపోతుంది. నువ్వు అసెంబ్లీకి వస్తే ఏ ఇష్యూ నువ్వు ఎత్తి మాట్లాడగలవు? అసలు ఒక్క ఇష్యూలో కూటమి ప్రభుత్వం తప్పు అని చెప్పగలవా నువ్వు? ప్రజలను మోసం చేయడానికి మెడికల్ కాలేజీలది PPP అది ప్రైవేటైజేషన్ చేస్తున్నారని బెదిరించి ఆ టెండర్స్ ఎవరిని వేయనీయకుండా ఇప్పుడు వరకు ఆపగలిగావు. తర్వాత ఆపగలవా? PPP అంటే దాని అర్థం సరిగ్గా తెలియకుండా ప్రజల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లి PPP మోడల్లో మెడికల్ కాలేజీలు కడితే కార్పొరేట్ లెవెల్లో పేద ప్రజలకి వైద్యం జరుగుద్ది. నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి నువ్వు దాంట్లో మేనేజ్మెంట్ కోటా ప్లస్ NRI కోటా ఇచ్చావు. అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా మేనేజ్మెంట్ కోటా NRI కోటా తగ్గించారు. ఒకవేళ నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది PPP మెడికల్ కాలేజీలో ఒకటి, కానీ అది కూడా నీ ఆలోచనతో కరెక్ట్ కాదు. ఇసుకలో తీసుకెళ్ళలేవు, మద్యంలో తీసుకెళ్ళలేవు. మద్యం చాలా సిస్టమేటిక్ గా చేసుకొస్తున్నారు. అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీ ఉంది.
నువ్వేం చేసావు? అసలు ఆ మద్యం గురించి మాట్లాడుకుంటే కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోగొట్టావు, కొన్ని లక్షల మంది ఆరోగ్యాలు పోయినాయి. ఇంత చిందర వందరగా చేసి నువ్వు ఇప్పుడొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేంటి నేనేంటి కాగ్ రిపోర్ట్ అంటావు. కాగ్ రిపోర్ట్ అసలు నవ్వుకుంటున్నారు నువ్వు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతుంటే జనం. కాగ్ రిపోర్ట్ గురించి నువ్వు మాట్లాడేదంటే ప్రజలకు అర్థం కాదనా? లాస్ట్ 5 ఇయర్స్లో కాగ్ రిపోర్ట్లు తీసుకెళ్ళి చూపించగలవా నువ్వు అసెంబ్లీలోకి వచ్చి? ఎవ్వరు అక్కడ నీకు ఎదురుగా సమాధానం మాట్లాడలేరు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇన్ని రకాలు పెట్టుకుని నువ్వు వెనకాల ఇవాళ వచ్చి నువ్వు ప్రెస్ మీట్ అంటే నాకు ఎదురుగా ఎవరు లేరు అసెంబ్లీలో అంటే దేవాలయంలో నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్ అంటే ఆ ప్రెస్ అంతా వస్తుంది. ఇక నువ్వేం చెప్పినా వాడు పాపం 3 గంటలు కూర్చుని ఇని ఇక వాళ్ళకి ఓపిక చచ్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. అంతేగాని నీ దాంట్లో సత్తా లేదు. ఏ విషయంలోనూ కాంక్రీట్గా నువ్వు చెప్పలేవు. కన్స్ట్రక్టివ్గా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపించగలిగేది ఒక్క సెంటెన్స్, ఒక్క పని నువ్వు ఈ పనిలో నువ్వు రాంగ్లో వెళ్తున్నావు అని చెప్పగలవా? అందుకనే నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు. ప్రెస్ మీట్లకి విలువ లేదు. ప్రెస్ మీట్లు ఎవరు చూడరు. నువ్వు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో నువ్వు క్వశ్చన్ చేయగలిగితే, కుటుంబ ప్రభుత్వం తప్పులను నువ్వు నిలదీయగలిగితే అప్పుడు నిన్ను నాయకుడని ఒప్పుకుంటాం. లేకపోతే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా నీకు ఆ రెస్పెక్ట్ ఎవరు క్రమేణా నువ్వు దాంట్లో కలిసిపోతావు కాలగర్భంలో. నువ్వు రాజకీయాలకి పనికిరావు. వేస్ట్ మాటలతో పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నాడంటూ విశ్లేషించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.